అంటే ఇన్‌స్టా చూసాను మేడం రీల్స్ చూసేసాను మేడంకి. చేస్తే ఇట్లా ఆపర్చునిటీ మీరు జాయిన్ అవ్వండి. ఉంటది మంచిగా నేర్పిస్తారు అంటే, సరే ఓకే మేడం ఒకసారైతే ఇంటాను నేను. ఇన్న తర్వాత క్లారిటీ తీసుకుంటాను నేను అని చెప్పాను. సరే అని జెప్పేసి ఇన్నాను. రాజేష్ సార్ చేసిన ట్రైనింగ్స్ అయినా సరే మీరు చేసిన ట్రైనింగ్స్ అయినా సరే చాలా ఎంకరేజ్‌గా ఉన్నాయి సార్. చాలా చేసుకోవాలి, ముందుకు పోవాలి, మనం గెలవాలనే ఒక అవగాహన మీద చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాయి సార్ ట్రైనింగ్స్ మొత్తం. ఇగ అట్లా నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ మా హస్బెండ్ అయినా సరే, మా అత్తమ్మ అయినా సరే, "అది ఫేక్ తెలవది, ఏం తెలవది, ఎందుకు కడతావు" అని చెప్పేసి తిట్టారు మమ్మల్ని. తిడితే కూడా నేను ఒప్పుకోలేదు. అయినా సరే 2 డేస్ కంటిన్యూ తిట్టాడు. వద్దు వద్దన్నాడు. నేను ప్రొడక్ట్స్ మొత్తం తీసుకున్నాను. నాకైతే పీరియడ్స్ టైమ్‌లో బ్యాక్ పెయిన్ వస్తది సార్. నాకు ఇద్దరు బాబులు. నాకు సిజేరియన్ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ అనేది చాలా ఉంది సార్. ఇగ ప్ర ఫరెవర్ లివింగ్ కంపెనీలోకొచ్చిన తర్వాత అవి ప్రొడక్ట్స్ అన్నీ తీసుకున్నాం సార్. నేను మా అత్తమ్మకు మోకాళ్ళ నొప్పి ఉంది. అవన్నిటికి వాడుకున్నాం మేము. మా తాతకనేది పక్షవాతం వచ్చింది సార్. ఆయన లేవలేడు. పడుకున్న జాగాలోనే ఉంటాడు. అయితే అలోవెరా జెల్లు ఇగ ఇది హనీ అది 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 ఇంకోటి ఆర్జీ ప్లస్ ఇవి 3 మా తాతకు వాడితే కాలు, చెయ్యి అనేది ఇప్పుడు కొంచెం లేస్తుంది సార్. ఆయన గూడా తిన్నది అరుగుతుంది మంచిగా. మోషన్స్ అయినా సరే మంచిగా పోతున్నాడు. కాలు, చెయ్యి అనేది ఇప్పుడు లేస్తున్నాడమ్మా. నీ పుణ్యాన నేను లేస్తున్నాను. 2 ఇయర్స్ అయింది సార్ ఆయన పండుకొని. మొత్తం మోషన్స్ అయినా, తినకమైనా సరే అన్నీ ఆయన బెడ్ మీదనే సార్. కానీ ఇప్పుడు కొంచెం కాలు, చెయ్యి ఆడి కొంచెం తనంతకు తను లేస్తున్నాడు. తనంతకు తను తినడానికి ప్రయత్నం చేస్తున్నాడు సార్. ఫరెవర్ వల్ల నా హెల్త్ బాగుంది. నా పిల్లల హెల్త్ బాగుంది. మా తాత అయితే మెయిన్ అయినా మా తాత. మేమంటే కొంచెం నడుస్తాము, చేస్తాము గానీ, మా తాత అయితే మొత్తానికి నడవడు సార్. కానీ ఇప్పుడు మా తాత కాలు, చెయ్యి ఆడి నడవడానికనేది ప్రయత్నం చేస్తున్నాడు సార్. ఫరెవర్ నుంచయితే ఇప్పుడు బెస్ట్‌గా నేనైతే బాగున్నాను సార్. ఇన్‌కమ్ గూడా మంచిగానే వస్తుంది. నా పిల్లలకు వాడుతున్నాను. నా పిల్లలు గూడా మంచిగా ఇన్‌కమ్ అయినా సరే, మా పెద్ద బాబయితే అసలు అన్నమే తినడు సార్ అసలు. అయితే హనీ తాగినప్పటి నుంచి మా బాబు రోజు 3 టైమ్, 4 టైమ్ అన్నం తింటున్నాడు సార్. రోజుకొక పూట తింటాడు. బక్కగా వీక్‌గా ఉంటుండే. కానీ అది తాపినప్పటి నుంచి హనీ అయినా, అలోవెరా జెల్ అయినా తాపినప్పటి నుంచి అన్నం తినడం గానీ, ఇగ టైమ్ టు టైమ్ తినడము, ఇంట్రెస్ట్‌గా ఉండడము అనేది కొంచెము బాడీ సైజ్‌గా గూడా మంచిగానే అయ్యాడు మా బాబు. ఇంట్లోకొచ్చి మాత్రం ఇన్‌కమ్ అయితే బానే వస్తుంది. మాకైతే మంచిగానే ఉన్నాము. దీంట్లోకొచ్చి ఇంగా మేము గెలవాలే అనే ఆలోచన మాత్రం మాకు చాలా మోటివేట్ చేస్తుంది సార్. పొద్దుగాల మీరిచ్చే ట్రైనింగ్ అయితే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది సార్. ఎప్పుడైతే మేము ఇంట్లోకొచ్చినామో గెలవాలే, సాధియాలే మేము. మమ్మల్ని ఇన్ని రోజులు నా భర్త కాదు అన్నాడు గదా! నా భర్తకు నేను ఇన్‌కమ్ తెచ్చి చూపియాలే, నేను గెలిచి చూపియాలని ఒక పట్టుదలతోని ఇంట్లోకొచ్చాను సార్ నేను. ఇగ నాకైతే మెయిను ఒక ఓన్ హౌస్ ఉండాలే నాకి సొంతంగా. గడియకి ముందు నా భర్త ఇది నా ఇల్లు అంటాడు. మా అత్తమ్మ నాది అంటారు. వీళ్ళని గాకుండా నేను గొప్పగా ఉండాలే. నాదంటూ ఒక సొంతం ఉండాలే. నా పిల్లలకనేది బెస్ట్ ఇల్లు ఉండాలే. నా పిల్లలకి బెస్ట్ స్టడీ ఇప్పియాలి అనేది ఒక ఆలోచన సార్ నాకి. నా భర్తకి ఏ కష్టం లేకుండా నేను గూడా అండగా ఉండాలి నా భర్తకన్న ఒక ఆలోచనతోని ఇంట్లోకొచ్చాను సార్ నేను. థాంక్ ఓకే యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓకే అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ కృష్ణవేణి గారు. 100% ప్రతి థాంక్ యూ ఒక్క సార్. థ్యాంక్ యూ అమ్మా. ప్రతి ఒక్క లేడీ గూడా ఏందంటే మీలాగానే ఉండాలి. అంటే ప్రతి ఒక్క లేడీ, ప్రతి ఒక్క చెల్లెలు, తల్లి, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క అమ్మాయి గూడా ఏందంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆడపిల్ల అంటే వంటింటికి పరిమితం అయిపోవాలి. ఇల్లు చూసుకుంటే చాలు, పిల్లలను చూసుకుంటే చాలు. ఇప్పుడు ఆడపిల్ల అంటే కంపల్సరీగా ఏందంటే ఇంకా ఆమె ఒక పని మనిషి. ఇంట్లో పని చేయడానికి, పిల్లలను చూసుకోవడానికి ఇలా అంటే చాలా మంది కూడా ఏందంటే అలా తయారు చేసేసారు. మన సమాజం కూడా అట్లా తయారైపోయింది. కానీ ఇప్పుడు అదే ఆడపిల్ల సంపాదించొచ్చు. ఇంట్లో కూర్చొనే ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచి బయటికెళ్ళి బరి తెగించి ఏదైనా చేసి అలా కాదు. ఇంట్లో కూర్చొని పిల్లలను చూసుకుంటూ వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ 2, 3 గంటలు, 4, 5 గంటలు ఏదైతే ఫ్రీ టైమ్ ఉంటదో ఆ సీరియల్స్ కోసం, వాటి కోసం, వీటి కోసం కేటాయించకుండా మనం డెవలప్ అవ్వడం కోసం, వాళ్ళ పిల్లల కోసం కావచ్చు, వాళ్ళ భర్త కోసం ఏదైనా సపోర్ట్ చేయడానికి ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ అండి. చూడండి ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఆడ అంటే ఒక లేడీ సంపాదిస్తుందంటే వాళ్ళకి గౌరవం ఉంటదండి. ఇప్పుడు మగోనికి ఎందుకు గౌరవం చెప్పండి? ఇప్పుడు మగవాళ్ళకు గౌరవం ఎక్కువ ఉంటది ఇంట్లో. ఆడవాళ్ళకు గౌరవం తక్కువ ఉంటది. ఎందుకంటే నేను సంపాదిస్తున్నా కదా! నువ్వు సంపాదిస్తున్నావా ఏమన్నా? అని చెప్పేసి ఇలా వాళ్ళు ఏదైనా ఒక చిన్న పాయింట్ వచ్చినా గాని, చిన్న కోపం వచ్చినా, చిన్నది ఏదైనా విషయం దగ్గర ఏదైనా చిన్నదొచ్చినా గాని, "ఏ నువ్వు గుండు"
అని మన మాటను తీసేస్తారు. నేను చాలాసార్లు మా అమ్మ విషయంలో కావచ్చు, మా చెల్లెల విషయంలో కావచ్చు, నేను చాలాసార్లు చూశాను ఆ మాటలు తెలుసా, చాలాసార్లు విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నీకేం తెలుసని? నీకు తెలుసా నువ్వేమైనా సంపాదిస్తున్నావా? నీకు తెలుసా? నువ్వు 10 రూపాయలు సంపాదిస్తున్నావా? నీకు తెలుసా ఏమన్నా అని చెప్పేసి ఇలా ఏందంటే తీసేసి మాట్లాడతారు మన మాటను. అప్పుడు ఏమవుతుంది అంటే మన మాట చెల్లదనమాట మన ఇంట్లో. కొంత కాలం పోయిన తర్వాత మన పిల్లోళ్ళు కూడా మన మాట విన్నారు తెలుసా? నిజంగా చెప్తున్నాను. సంపాదించకపోతే కొడుకు, కూతురు కూడా నీకేం తెలుసులేమ్మా? నీకేం తెలుసని? ఎందుకంటే అమ్మ దగ్గర డబ్బులు లేవు గదా! నాన్న ఇస్తాడు డబ్బులు పాకెట్ మనీకి, ల్యాప్‌టాప్‌కు, ఏదైనా ఫోన్ కొనాలన్నా, ఏదైనా పార్టీ చేసుకోవాలన్నా, డా బట్టల కోసం, దీళ్ళ కోసం నాన్న డబ్బులు ఇస్తాడు కాబట్టి, నాన్న మాట చెల్లుతది. నాన్నకు గౌరవం ఉంటది. అమ్మ మాట తీసి పారేస్తారు. అమ్మకేందంటే గౌరవం ఇవ్వరు. చాలా మంది కూడా చూస్తున్నాం మనం. ఈ విధంగా ఏందంటే మన ఇంట్లో కూర్చొని అంటే ఏంటి ఇప్పుడు భర్తకు అంటే భర్తకు సమానంగా సంపాదించవచ్చు. ఇప్పుడు ఆయన పొద్దునుంచి సాయంత్రం వరకు కింద మీద పడి సంపాదిస్తున్న 20, 30 వేలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఇంట్లో కూర్చొని సంపాదించడానికి డబుల్, త్రిబుల్ సంపాదించుకుంటున్నాం ఇక్కడ. అంటే అలా అని చెప్పేసి నేను భర్తను తీసేయమని చెప్పట్లేదు. భర్తకు సపోర్ట్‌గా ఉండని చెప్తున్నాను. ఇప్పుడు ఆమె కూడా అదే చెప్పింది కృష్ణవేణి గారు. నా భర్తకు సపోర్ట్‌గా ఉండాలని చెప్పేసి నేను ఇక్కడికొచ్చాను. నా పిల్లలకు ఎడ్యుకేషన్ కోసం నేను ఇక్కడికొచ్చాను అని చెప్పేసి. ఓకేనా? అంటే ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటదండి. అంటే ఒక సెల్ఫ్ ఉంటది. సెల్ఫ్ అంటే నాకు ఒక ఆత్మ గౌరవం ఉండాలి. ఆత్మాభిమానం ఉండాలి. నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు కదా! అది కోల్పోయి బతుకుతున్నారు ఎంతో మంది ఆడవాళ్ళు. చూడండి కావండి బయట సమాజంలో. కానీ ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళు చాలా మంది వాళ్ళ మాటలలో మీకు అర్థమైందా మీరందరికీ? ఇందాక మాట్లాడిన గంగమణి గారిని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు చూడండి అసలు వాళ్ళు. ఇప్పుడు ఇలా ఎంతమందికి మనం అవకాశం ఇస్తున్నాం తెలుసా అసలు? ఎంతో మంది ఈ కంపెనీ ద్వారా అభివృద్ధి చెందుతున్నారండి. ఈ విధంగా ఎన్నో కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది దేశం అభివృద్ధి చెందుతదండి. దేశానికి ఏందంటే ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఉద్యోగాలన్నీ కోల్పోయి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనం ఎక్కువ మందికి ఉపాధి కల్పించొచ్చు.